ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్గా ఈటెల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేదేం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరు నాయకులను కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రెస్ మిత్రులు వెళ్ళొచ్చు, మన వాళ్ళు కూర్చోండి. మిగతా అన్న ఏం సంగతి సతీష్ భాయ్ చెప్పు. పోనీలేవే పాపం వదిలేసి. అయితే ప్రెస్ మిత్రులు కమిటీ సింగరేణి జాగృతి బ్రదర్, ఇది ఒక అలయన్స్ అంటే ఏంటిది? సింగరేణి జాగృతికి అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి, హెచ్ఎంఎస్కు అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి. కానీ సమైక్య ఉద్యమాలు చేస్తాం, సమైక్యంగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తాం, సమైక్యంగా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆఫీస్ వాళ్ళకు ఉంటుంది. అవసరమైన కాడ షేర్ చేసుకుంటాం, అవసరమైన కాడ కలిసి ఉంటాం. కమిటీలలో షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే ఫ్యూచర్ డేస్. కానీ రెండిటి మధ్యలో, రెండు సంస్థల మధ్యలో అలయన్స్. ఈ అలయన్స్లో రెండు కాదు, ఇంకా చాలా సంస్థలు కూడా చేరుతాయి. ఎందుకోసం అంటే ఇవాళ గెలిచినటువంటి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ కూటమి ఏదైతే ఉన్నదో నిట్ట నిలువున సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమాన్ని పాతర పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వారికి ఎదురొడ్డి నిలబడాలి, కొట్లాడాలి, అనేక అంశాలను కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఇట్లాంటి అలయన్స్లు కేవలం సింగరేణిలోనే కాదు, మీరు చూస్తారు ఇంకా అసంఘటిత సంఘటిత కార్మిక రంగాల లోపల కూడా రేపటి నాడు ఇంకొక కొత్త పెద్ద అలయన్స్ కూడా అవతరించబోతా ఉన్నది. దాంట్లో కూడా జాగృతి భాగమవుతుంది. ఇప్పటికే అనేక కార్మిక సంఘాలతో మేము కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక పెద్ద కార్మిక సంఘాల యొక్క ఫెడరేషన్ ఏర్పడుతుంది. అందులో కూడా జాగృతి భాగస్వామ్యం అవుతుంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల మీద నిన్న ఈరోజు కూడా బీసీ సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కూడా సమావేశం పెట్టుకుంటా ఉన్నాం. మా యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నారు, ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని. రేపు ఒక మీటింగ్ ఉంటుంది, ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది.